గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణలో అన్నదాతల మరణ మృదంగం, రైతాంగం గోసపుచ్చుకుంటున్న ప్రభుత్వ అసమర్థత. రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ సర్కార్ చేసిన హత్యలే, భరోసా కల్పించడంలో రేవంత్ విఫలమన్న కేటీఆర్, హరీష్. కేసీఆర్ కృషితోనే కృష్ణా జిల్లాల పంపిణీకి చర్యలు, మంత్రి ఉత్తమ్కు కనీస అవగాహన లేదన్న వినోద్ కుమార్. పసుపు బోర్డు ఏర్పాటు బీఆర్ఎస్ పోరాట ఫలితమే, ఎంపీ అరవింద్ గాలి మాటలు మానుకోవాలన్న ఎమ్మెల్సీ కవిత. ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు నీటి విడుదల, బీఆర్ఎస్ నేతల పోరాటంతో దిగివచ్చిన ప్రభుత్వం. అమెరికా అధ్యక్షుడిగా ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం, క్యాండిల్ లైట్ డిన్నర్కు హాజరైన ముఖేష్ అంబానీ దంపతులు. ఖోఖో తొలి ప్రపంచ కప్లో చరిత్ర సృష్టించిన భారత్, టైటిల్స్ కవేస కోసం చేసుకున్న పురుషులు మహిళల జట్లు. ఇక అప్డేట్ చూస్తే, కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతన్నకు ఉరికొయ్యలే దిక్కయ్యాయి. రేవంత్ ఏడాది పాలన రైతుల ఉసూరు తీస్తోంది. ప్రభుత్వ అసమర్థతో అన్నదాతల మరణ మృదంగం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి 402 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు సాగునీటి సమస్య, మరోవైపు అప్పుల బాధలు రైతాంగాన్ని వేధిస్తున్నాయి. పెట్టుబడి సాయం ఇవ్వక, ఇస్తానన్న రుణమాఫీని అమలు చేయక రైతుల మరణాలకు సర్కార్ కారణమవుతోంది. రైతేడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం మంచిది కాదంటారు. ఆ సత్యాన్ని ఎరిగిన కేసీఆర్ రైతు సంక్షేమమే లక్ష్యంగా 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారు. దేశమే తెలంగాణ వైపు చూసేలా వ్యవసాయాన్ని పండగ చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అంతా తలకిందులైంది. సగటున రోజుకో రైతు తనువు చాలిస్తున్నాడు. రుణమాఫీ అరకొరగా కావడంతో పాటు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందటం లేదు. సాగునీటి ఇక్కట్లు తోడవడంతో దిగుబడి పడిపోయింది. అప్పుల పాలై రైతులు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రోజుకో రైతు చొప్పున బలవుతున్నాడు. సాగునీటి సమస్యలు ఒకవైపు, అప్పుల బాధలు తీరక మరోవైపు అవస్థలు పడుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల కష్టాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మరింత ఆజ్యం పోస్తుంది. పెట్టుబడి సాయం ఇవ్వక, ఇస్తానన్న రుణమాఫీని అందరికీ అమలు చేయక పరోక్షంగా రైతుల మరణాలకు కారణమవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 402 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు బల్వన్ మరణాలకు పాల్పడిన రైతుల జాబితాను విడుదల చేశారు. 2023 డిసెంబర్ 9 నుంచి ఈ ఏడాది జనవరి 19 వరకు 402 మంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంటే 2023 డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 408 రోజుల్లో సగటున రోజుకొక రైతు చొప్పున ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ వాస్తవాలను బహిర్గతం చేసింది. ఎన్నికలకు ముందు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందంటూ రైతులు ఏకంగా రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ రైతు డిక్లరేషన్లో రుణమాఫీ, ఎకరాకు 15,000 రూపాయల రైతు భరోసా, అన్ని రకాల పంటలకు 500 రూపాయల బోనస్, కౌలు రైతులకు ఏటా 12,000 రూపాయలు, భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000 ఇలా అనేక హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సహా నేతలంతా దేవుళ్లపై ఒట్లు వేసి మరీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీని పక్కన పెట్టడంతో రైతులపై మొదటి పిడుగు పడింది. కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కగానే
యాసంగి పంటకు రైతు భరోసా అమలు చేస్తామని చెప్పి మొండి చేయి చూపడంతో పెట్టుబడి సాయం అందక రైతులు మరింత దిగాలు పడిపోయారు. ఫలితంగా రైతులపై అప్పుల భారం పెరిగింది. ఎన్నికలకు ముందు రైతు బంధు వేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే అడ్డుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నెలల పాటు రైతులకు నగదు ఇవ్వకుండా కాలయాపన చేసింది. కాళేశ్వరాన్ని పక్కన పెట్టడం, ఇతర ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం కారణంగా చెరువుల్లో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటాయి. ఫలితంగా సాగునీరు అందని దుస్థితి నెలకొంది. వానాకాలం పంటకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడంతో అప్పుల భారం మరింత పెరిగిపోయింది. దీనికి తోడు పంట కొనుగోలులో జాప్యంతో రైతులను సర్కార్ మరింత ఇబ్బంది పెట్టింది. ఫలితంగా రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. రైతు ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలేనని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ అని మభ్యపెట్టడం వల్లే రైతులు ఉసూరు తీసుకుంటున్నారని చెప్పారు. 500 బోనస్ ను బోగస్ చేసినందుకే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ దురవస్థ వచ్చిందని చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు రేవంతే బాధ్యత వహించాలన్నారు హరీష్ రావు. రైతు ఆత్మహత్యలన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రిగా రేవంతే వాటికి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలన పాపం రైతులకు శాపంగా మారిందన్న హరీష్ రావు రైతుల మరణ మృదంగం కొనసాగుతున్నా సీఎంకు పట్టింపు లేదని మండిపడ్డారు. ఆదిలాబాద్ లో అన్నదాతల ఆత్మహత్యలు తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 24 గంటలు గడవక ముందే రుణభారంతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆదిలాబాద్ రైతు రాథోడ్ గోకుల్ ఆత్మహత్య కలిచివేసిందని చెప్పారు. ఇంత జరుగుతున్నా రుణమాఫీ పూర్తి చేశామని సీఎం రేవంత్ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. బ్యాంకుల వేధింపులతో రైతుల ఆత్మహత్యలు రేవంత్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉసూరు ఎందుకు తీస్తున్నావు రేవంత్ అంటూ హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఏడాదిలో 402 మంది రైతుల మరణాల బాధ్యత ప్రభుత్వానిదేనని హరీష్ రావు స్పష్టం చేశారు. రైతులకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. వరుసగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే అందుకు నిదర్శనమని చెప్పారు. రైతులే దేశానికి వెన్నెముకన్న హరీష్ రావు అలాంటి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతోందని నిప్పులు చెరిగారు. మీ ఏడాది పాలనలో ఇప్పటి వరకు 402 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్న హరీష్ రావు ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చితే రేవంత్ రెడ్డి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టాడని దుయ్యబట్టారు హరీష్ రావు. గతంలో రుణమాఫీ కాలేదని ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియజేస్తున్న రైతులను అరెస్ట్ చేసి పోలీస్ యాక్టు పేరుతో జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రశ్నించే గొంతులను అనగదొక్కారని మండిపడ్డారు. రుణమాఫీ జరగకపోవడంతో రైతులు కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ విసిగిపోతున్నారని చెప్పారు. ఉన్న భూములు కుదవపెట్టి అప్పులు తెస్తున్నారని అన్నారు. అప్పులు చెల్లించలేక చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ అని మభ్యపెట్టి 500 బోనస్ అని మోసం చేసి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ దురవస్థ వచ్చిందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. ఎద్దేడ్చిన వ్యవసం, రైతేడ్చిన రాజ్యం ఏనాడు బాగుపడలేదన్న విషయం కాంగ్రెస్ పాలకులు పూర్తిగా మర్చిపోయినట్లున్నారని చెప్పారు. రైతు సోదరులారా, దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా అందరికీ రుణమాఫీ, రైతు భరోసా, అన్ని పంటలకు 500 బోనస్ హామీలు అమలు చేసేదాకా నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మరణించిన రైతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇక
ఇక తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది అనడానికి ఆదిలాబాద్లో రైతు ఆత్మహత్య నిదర్శనమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఓ రైతును హత్య చేసిందని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయకపోవడం వల్లనే 50 ఏళ్ల జాదవ్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో రైతు ప్రాణం తీసుకున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఫేక్ హామీలకు అనేక రైతుల ఆత్మహత్యల వీడియోలు సాక్ష్యంగా నిలుస్తున్నాయని అన్నారు. అటు 40% మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు అమలు కాంగ్రెస్ ఇచ్చిన బోగస్ హామీగా తేలిందన్నారు. ఎకరాకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ 12,000 మాత్రమే ఇస్తామని ప్రకటించడం కాంగ్రెస్ ప్రభుత్వ మోసబుద్ధికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ సర్కార్ హామీల మోసాలకు జాదవ్ రావు బలయ్యారని కేటీఆర్ విమర్శించారు. ధాన్యం పండించడంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో మళ్లీ సాగునీటి దైన్యం నెలకొంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికే జీవధారగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రలతో పక్కనబెట్టి పొలాలను ఎండబెడుతోంది రేవంత్ సర్కార్. నాట్ల దశలోనే నీటి కోస ఎదురవుతోంది. నాట్లు వేసి నెల గడవక ముందే ఎండుతున్న పంటలను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగికి సాగునీరివ్వని కాంగ్రెస్ సర్కార్పై రైతన్నలు మండిపడుతున్నారు. పదేళ్ల పాటు పచ్చగా కలకలలాడి సిరిలు పండించిన పొలాలు ఈ యాసంగిలో చాలా చోట్ల పడావుడి పడి వెక్కిరిస్తున్నాయి. తలాపున గోదావరి మనచేను చెలక ఏడారి అని 10 ఏళ్ల కింద పాడుకున్న పాటను ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కార్ రైతులతో మళ్లీ పాడిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికే జీవనాధారంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రతో పక్కనబెట్టి పొలాలను ఎండబెడుతోంది. రేవంత్ సర్కార్ నిర్వాకంతో రైతు భరోసా అందక రుణమాఫీ పూర్తి కాక అప్పులు చేసి పంటలు వేసిన అన్నదాతలు అరిగోసపడుతున్నారు. కాల్వల్లో నీళ్లు రాక చెరువులు కుంటలు ఎండిపోయి బావుల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లతో వేసిన పంటలు చేతికొస్తాయా అని దిగులు చెందుతున్నారు. 1000 ఫీట్ల వరకు బోర్లు వేసినా దుమ్మే తప్ప చుక్క నీరు రాకపోవడంతో బిక్కముఖం వేస్తున్నారు. నాట్ల దశలోనే చాలా చోట్ల పొలాలు ఎండిపోతున్నా మొద్దునిద్ర వీడని సర్కార్పై కన్నెర చేస్తున్నారు. ఒకప్పుడు నీటి హబ్ గా ఉన్న కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులకు మళ్లీ సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీరామ్ సాగర్, మిడ్మానేరు, కాళేశ్వరం ప్రాజెక్టులతో భూగర్భ జలాలు సైతం పెరిగి ఏటా 2 పంటలు పండించిన రైతులకు ఇప్పుడు సాగునీటి కటకట తలెత్తింది. ముఖ్యంగా మిడ్మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ కుడి కాలువకు పూర్తి స్థాయిలో నీళ్లందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిగురు మామిడి, సైదాపూర్, తిమ్మాపూర్, మానకొండూర్ ఈ మండలాల్లోని చివరి ఆయకట్టుకు నీటి గోస ఎదురవుతుంది. ఈ కాల్వ పరిధిలో 49,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా 18 నుంచి 20,000 ఎకరాలకే అందుతుంది. సూర్యాపేట జిల్లా పరిధిలో ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కింద ఉన్న 2.95 లక్షల ఎకరాల ఆయకట్టుకు చుక్క నీరు వచ్చిన ఆనవాళ్లు లేకపోగా కాళేశ్వరం ప్రాజెక్టే జీవనాధారంగా మారింది. కాంగ్రెస్ చిన్న సాకుతో కాళేశ్వరాన్ని పక్కన పెట్టడంతో యాసంగిలో వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయింది. యాసంగిలో 2.40 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. నిరుడు యాసంగి దుస్థితి పునరావృతం అవుతుందేమోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని 11 గొలుసుకట్టు చెరువులు 32 కుంటలను నింపి 35,131 ఎకరాలకు సాగునీరు అందించాలని గత బీఆర్ఎస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కృషితో 12 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. నిరుడు వర్షాలతో చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగి యాసంగిలో 20,000కు పైగా ఎకరాల్లో వరి పండించారు. ఈ యాసంగిలో చెరువులన్నీ అప్పుడే వట్టిపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి బోరు బావులు ఎండిపోతున్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని గ్రామాల్లో పొలాలు ఎండిపోయాయి.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఈ రిజర్వాయర్ కు నేరుగా ఎత్తిపోతల సదుపాయం ఉంది. సకాలంలో ఎత్తిపోతలు చేపడితే చొప్పదండి నియోజకవర్గంలోని 70 చెరువులను నింపే అవకాశం ఉండేది. ఎల్లంపల్లి ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్టు వారం క్రితమే చొప్పదండి ఎమ్మెల్యే సత్యం ప్రకటించినా ఇంతవరకు ప్రక్రియ ప్రారంభించలేదు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కాలువల నుంచి వారం పాటు నీటిని విడుదల చేయగా సూర్యాపేట జిల్లాలో సగం పొలాలకు కూడా చేరుకోలేదు. రాజపేట మండలంలోని గొలుసుకట్టు చెరువులను కాళేశ్వరం 15వ ప్యాకేజీ ద్వారా నింపాలని దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే ఐలయ్య ఇచ్చిన మాట ప్రకారం కాళేశ్వరం 15వ ప్యాకేజీ కాల్వ పనులు పూర్తి చేసి సాగు జలాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లోని గోదావరి ఆయకట్టు ఎండుతుండటంతో రైతులు రాస్తారోకలు చేపడుతున్నారు. రాష్ట్రంలో క్షేమపాలన పోయి క్షామపాలన మొదలైంది. పథకం ఏదైనా లబ్ధిదారుల జాబితాలో భారీగా కోత పెడుతున్నారు. అరాకోర చేసి అంతా చేసేశామని కప్పాలు కొడుతున్నారు. రైతు భరోసా, రైతు కూలీలకు ఇందిరమ్మ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నేటి నుంచి 5 రోజుల పాటు గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నారు. పథకాల అమలుపై 2 కీలక మంత్రులు భిన్నమైన వ్యాఖ్యలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రహాసనమంతా చాట్ల తౌడుపోసి పంచాయతీ పెట్టినట్లు అవుతుందేమో అన్న శంక జనసామాన్యాన్ని పట్టి పీడిస్తోంది. రైతు భరోసా, రైతు కూలీలకు ఇందిరమ్మ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాపై తుది కసరత్తు రేపటి నుంచి 5 రోజుల పాటు గ్రామ సభల్లో జరగనుంది. రైతు భరోసా కోసం సాగు యోగ్యం కాని భూములను రచ్చబండ దగ్గర ప్రకటించనున్నారు. ఇందిరమ్మ భరోసా కోసం 100 రోజుల్లో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పొందిన వాళ్లతో అర్హుల జాబితా వెల్లడి. కొత్త రేషన్ కార్డుల జారీ అయ్యే వాళ్ల లిస్టు, ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్ ద్వారా చేసుకున్న అప్లికేషన్ల పరిశీలన లాంటి కార్యాచరణ ఉండనుంది. పనిలో పనిగా ఈ పథకాలన్నింటికీ మరోసారి దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. ఏది ఏమైనా గ్రామ సభల్లో జరగబోయేది కేవలం దరఖాస్తుల పరిశీలన మాత్రమేనని, పథకం ఏదైనా నిజమైన లబ్ధిదారులు ఎవరో తేలినాకనే చెల్లింపుల ప్రక్రియ మొదలు పెడతామన్నది ఒక కీలక మంత్రి తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కొండంత రాగం తీసి అదేదో పాట పాడినట్లు ఇంత చేసి జనవరి 26వ తేదీ నాటి నుంచి జరిగేది, జనాలకు ఒరిగేది మాత్రం శూన్యమన్నది ఆరోపణ. ఇందుకు సదరు మంత్రి వ్యాఖ్యలే పక్కా నిదర్శనం. ఒకవేళ రైతు భరోసా లాంటి పథకాల కోసం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం మొదలుపెట్టినా అది దశల వారీగా చేస్తామన్నది మరో సీనియర్ మంత్రి చెప్తున్న ఆఫ్ ది రికార్డు ముచ్చట. సదరు అమాత్యుల వారి వ్యాఖ్యల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మొదటి దఫా గ్రామీణ ప్రాంతాల రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందే అవకాశం ఉంది. అర్బన్, హైదరాబాద్, ఇతర మెట్రో సిటీల శివారు ప్రాంతాల రైతులకు మాత్రం భరోసా ఆలస్యమయ్యే సంకేతాలైతే స్పష్టంగా కనబడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ సమీపించే వరకు ఇదే వ్యూహాన్ని సాగదీసే పరిస్థితులను సైతం కొట్టిపడేయలేం. ఇదిలా ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అంశంపై చర్చే ప్రధాన ఎజెండాగా 5 రోజుల పాటు జరిగే గ్రామ, వార్డు సభలు రసాభాసగా మారే ఛాన్సును సైతం తోసిపుచ్చలేమన్నది పరిశీలకుల అంచనా. నలుగురిలో పాము చావదన్నట్లు విచక్షణ ఉపయోగించి ప్రభుత్వం చేయాల్సిందేదో చేసి పడేక అనవసర రచ్చకు ఆస్కారం ఇచ్చేలా ఈ సభలు ఎందుకన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత చేస్తే అక్కడ ఏమైనా తేలే అవకాశం ఉంటుందా అంటే అది కష్టమే. అందరి సమక్షం, పారదర్శకమంటూ నడి ఊళ్ళో ఒకళ్ళపై మరొకళ్ళ అభిప్రాయం తీసుకొని అర్హతల నిర్ణయం, తిరస్కరణలు చేస్తే అది తీవ్ర ఆవేశాలకు దారితీసి విపరీత పరిణామాలకు సైతం తావిచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇవన్నీ గ్రామ, వార్డు సభల్లో తేలే అంశాలేనన్న ప్రాథమిక సంశయాలు వ్యక్తమవుతున్నాయి. కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నది ఎన్నికల ముందు కాంగ్రెస్ చేసిన బాస. కానీ
ఆ దిశలో ఇప్పటి వరకు ప్రయాస మొదలే అవ్వలేదు. కనీసం కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ సైతం మొదలు కాలేదు. కాగా సన్నాలకు చెల్లిస్తున్న బోనస్ కు రైతుల నుంచి మంచి స్పందన వస్తుందని సర్కార్ భావిస్తోంది. ఇంకొన్ని నిధులు అదనంగా కేటాయించి వరి ధాన్యం పండించే రైతులందరికీ బోనస్ ఇస్తే కౌలు రైతులకు గిట్టుబాటు అవుతుందనే భావనలో పాలకులు ఉన్నారు. ఈ నిర్ణయంతో కౌలు రైతులకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో తెలియదు కానీ ఆ పేరిట వాళ్ళకి ఇస్తామన్న 15,000 రూపాయలకు ఎగనామం పెట్టే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో క్షేమపాలన పోయి క్షామపాలన మొదలైంది. పథకం ఏదైనా పాలకులు నిస్సిగ్గుగా ఆర్థిక కరువు కథలు చెబుతున్నారు. లబ్ధిదారుల జాబితాలో భారీగా కోత పెడుతున్నారు. అరకొర చేసి అంతా చేసేశామని గప్పాలు కొడుతున్నారు. వ్యవసాయ రంగంలో ఏదో పొడి చేస్తున్నామని ఏలిన వారు ఎంత చెప్పుకుంటున్నా ఆ స్థాయి ఆర్తి మాత్రం రాష్ట్ర రైతాంగంలో కనిపించడం లేదు. గొప్పలు చెప్తున్న స్థాయిలో నిజంగా ఆపన్నహస్తం అంది ఉంటే వాళ్ళు ఏలికలకు ఈ పాటికే నీరాజనం పట్టేవాళ్ళు. కానీ అలా జరగటం లేదు. శిశుపాలుని 100 తప్పులు ఎంచి శిక్షించిన శ్రీకృష్ణునిలాగే జనం కూడా సీఎం రేవంతుడి పొరపాట్లను ఒక్కొక్కటిగా లెక్క పెడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజా కోర్టులో కాంగ్రెస్ సర్కార్కు ఎన్నటికైనా శృంగభంగం తప్పదన్నది విమర్శ. ఈ భయానికే మొన్న ఢిల్లీలో సీఎంతో సహా అందరినీ పోగేసి హైకమాండ్ క్లాస్ పీకిందని సమాచారం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని హామీలు నెరవేర్చేందుకు కృషి చేయాలని ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వార్నింగ్ కూడా ఇచ్చారట. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత. నిరుపేదలకు ఆసరాగా ఉండే రేషన్ కార్డు జారీ చేసే ప్రక్రియలో ప్రభుత్వం కోతలు విధించడం సరికాదన్నారు. ప్రజలను మోసం చేయాలని చూసిన ప్రతిసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. హామీలన్నీ అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. సామాన్య ప్రజలకు, రైతులకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల అధికారులతో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. అన్నీ అమలు చేయాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వానికి సూచించారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ రాక, మైనార్టీలకు వెల్ఫేర్ స్కీమ్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అటు నిజామాబాద్ రూరల్ మండలానికి వరప్రదాయని అయిన ప్యాకేజీ 21A కాళేశ్వరం జలాలు 95% పూర్తి చేశామని, మిగతా పనులు పూర్తి చేయాలని సర్కార్కు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే వెంటనే అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పారు. అది ఎవరికి కూడా ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు 3,500 ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గానికి తీసుకున్నామని చెప్తా ఉన్నారు. వెల్కమ్ చేస్తా ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం ఇదివరకు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ దయచేసి ఇచ్చినట్టయితే పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇదివరకటి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలని కొనసాగించే ప్రయత్నం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా రేషన్ కార్డ్స్ చూసినట్టయితే మేము తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తా ఉన్నాము మంత్రివర్య. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఫిగర్స్ మీరు చూసినట్టయితే 1,27,000 మంది మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు. ప్రజాపాలనలో ఎంతమంది అప్లై చేసింది అన్నటువంటి విషయాన్ని కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. అవన్నీ పక్కకు పెట్టి కులగణనలో వచ్చినటువంటి వివరాలను తీసుకొని కేవలం 26,000 మందికి, అంటే అట్లీస్ట్ మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళ నంబర్ చూసినా కూడా 1.27 lakhs లో ఓన్లీ 26,000, అంటే 20% మందిని మాత్రమే మేము కన్సిడర్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇది చాలా చాలా అన్యాయం అండి. దీన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది.
అటు పెండింగ్ లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ జీతాలను వెంటనే విడుదల చేయాలని మంత్రి జూపల్లిని కోరారు ఎమ్మెల్సీ కవిత. దాశరథి శతజయంతి ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వం అశ్రద్ధ చూపటం తగదన్నారు. ఇక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. నిజామాబాద్ కు పోలీస్ కమిషనర్ లేక శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, జిల్లా మంత్రి వెంటనే జోక్యం చేసుకుని పూర్తిస్థాయి పోలీసు కమిషనర్ ను నియమించాలని కోరారు. మరోవైపు పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించని విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలన్నారు కవిత. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని సూచించారు. అటు కొత్త రేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం ఆదాయ పరిమితిని పెంచాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు, వ్యక్తిగత ఆదాయం పెరిగిందన్న ఆయన పాత పద్ధతిని అనుసరించడం వల్ల నిజమైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. రేషన్ కార్డుల అర్హుల ఎంపిక గ్రామ సభల ద్వారా జరిగేలా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై గందరగోళం నెలకొందని, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకు మాత్రమే రేషన్ కార్డులు అందుతున్నాయని అన్నారు. ఈ విషయంలో ప్రజల్లో నెలకొన్న సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని కోరారు ప్రశాంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో గృహలక్ష్మి స్కీమ్ ఒకటి అది లాంచ్ అయింది సార్. దాంట్లో ఇల్లు లేని వారికి 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వం చెప్పింది. దాంట్లో అందరికి కూడా ప్రొసీడింగ్స్ అందినాయి సార్. దయచేసి ఈ స్కీమ్ మీరు ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ తీసుకునే మొదలు అప్పుడు గృహలక్ష్మిలో వచ్చినటువంటి వాళ్ళు కూడా పేదవాళ్ళే సార్. ఏమైనా ఉంటే మీరు చెక్ చేసుకోండి సార్. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే తీసేయండి. ఎలిజిబుల్ గా ఎవరికైనా వస్తుంటే వాళ్ళని తీసేయండి. దాంట్లో ఎలిజిబుల్ ఉన్న వారందరినీ కూడా ఫస్ట్ ఫేజ్ లోనే, పోయిన ప్రభుత్వంలో గృహలక్ష్మిలో వచ్చిన వారందరినీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో ఫస్ట్ ఫేజ్ లోనే తీసుకొని, ఎందుకంటే సార్ దాంట్లో కొందరు స్టార్ట్ చేసినారు, కొందరు కట్టుకున్నారు. పాపం వాళ్ళ ఆశ ఉన్నది, మాకు ప్రొసీడింగ్ వచ్చినది. ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వమే సార్, ఏ పార్టీ ప్రభుత్వమైనా ప్రభుత్వమే, వాళ్ళు ప్రజలే. కాబట్టి దయచేసి వాళ్ళని సానుభూతితో మీరు పరిశీలించి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లోనే గృహలక్ష్మిలో అప్పుడు ఇచ్చిన వాళ్ళని లిస్ట్ తెప్పించుకొని మీరు ఈ మొదటి దాంట్లోనే వాళ్ళని ఇంక్లూడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను సార్. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సమావేశంలో స్పష్టం చేశారు. మాటిచ్చి మోసం చేయటం తగదని సూచించారు. శ్వేత సౌధ పీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిరోహించనున్నాడు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నేడే ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. నాడు ట్రంప్ కి వ్యతిరేకంగా నిరసనలు జరిగిన చోటే సంబరాలు జరుగుతున్నాయి. ట్రంప్ కి మద్దతుగా అక్కడే వేలాదిగా అమెరికన్స్ తరలి వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం రెండవసారి బాధ్యతలు చేపట్టనున్నారు. దేశం రాజకీయంగా రెండుగా చీలిపోయిన తరుణంలో వైట్ హౌస్ లోకి తిరిగి వస్తున్న ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుద్దామన్న తన నినాదాన్ని నిలబెట్టుకుంటారని ఆయన మద్దతుదారులు ఆశిస్తున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వాషింగ్టన్ లో గట్టి భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతానికి భిన్నంగా రాజధాని నగరం వేలాది మంది ట్రంప్ మద్దతుదారుల సంబరాలతో సందడిగా మారింది. 2012లో డెమోక్రాట్ అభ్యర్థి బరాక్ ఒబామా తర్వాత అంతటి భారీ విజయం ట్రంప్ కి దక్కడం విశేషం. అయితే ట్రంప్ కు అమెరికా చరిత్రలోనే ఎవరికీ లేనంత మంది ప్రత్యర్థులతో పాటు మద్దతుదారులు కూడా ఉండటం గమనార్హం. అమెరికా అధ్యక్షుడిగా తాను చేసే తొలి ప్రసంగంలో ఐక్యతను సాధించడమే ప్రధాన అంశమని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది. చైనాతో సత్సంబంధాలను పటిష్టపరచుకోవాలని ఆయన కోరుకుంటున్నారని, అందుకే ఆయన పదవిని చేపట్టిన తర్వాత చైనాకు వెళ్లాలనుకుంటున్నారని సమాచారం. ఆయన భారత్ లో పర్యటించడంపై కూడా తన సలహాదారుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసిందే. విదేశాంగ మంత్రి జైశంకర్ గత నెలలో వాషింగ్టన్ కు వెళ్లినప్పుడు ట్రంప్ బృందంతో ప్రాథమిక స్థాయి చర్చలు ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్లతో కూడిన క్వాడ్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ వేసవి కాలంలో అమెరికాకు రావాలని మోదీని ట్రంప్ ఆహ్వానించే అవకాశం కూడా కనిపిస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా సోమవారం బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తొలి రోజే 100కు పైగా అధికారిక ఉత్తర్వులపై సంతకం చేయనున్నారు. వీటిలో చాలా వరకు ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలకు సంబంధించినవే ఉంటాయని తెలుస్తోంది. అధ్యక్షుడు ఏకపక్షంగా తనకు సంక్రమించిన అధికారులతో జారీ చేసే ఉత్తర్వులను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లుగా వ్యవహరిస్తారు. దీనికి అమెరికన్ పార్లమెంట్ ఆమోదం అవసరం లేదు. వీటిని పార్లమెంట్ తిరస్కరించే అధికారం లేనప్పటికీ న్యాయస్థానంలో వీటిని సవాల్ చేయవచ్చు. ఇదిలా ఉండగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్న జో బైడెన్ శనివారం పూర్తి సమయం తన కార్యాలయంలో గడిపారు. దేశంలో సంపన్నుల ప్రయోజనాలను కాపాడే వ్యక్తులు అధికారంలోకి రావడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని బైడెన్ హెచ్చరించారు. ఇక ఈసారి ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే H-1B వీసా నిబంధనల్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికన్ కంపెనీలు H-1B వీసాల జోలికి వెళ్లటం లేదని ట్రంప్ టీం పేర్కొంది. అయితే ఎప్పటికైనా వీసా నిబంధనలు మారటం ఖాయమని తేలడంతో H-1B వీసాలు పొందిన భారతీయ ఉద్యోగులంతా అమెరికాలోనే ఉండాలని వారి లాయర్లు, యజమానులు సూచిస్తున్నారు. ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల నియామకంలో పారదర్శకతను పెంపొందించేందుకు ట్రంప్ ప్రభుత్వం త్వరలో ఆధునీకరించిన H-1B వీసా ప్రోగ్రాంను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే నిషేధం అమలు కాకముందే అమెరికాలో టిక్ టాక్ తన సేవలను నిలిపివేసింది. శనివారం రాత్రే అమెరికా నుంచి టిక్ టాక్ నిష్క్రమించింది. అమెరికాలో తమ కార్యకలాపాలు కొనసాగించలేమని, మూసివేత ఒక్కటే తమకు మార్గమని టిక్ టాక్ పేర్కొంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.